సిఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పటికే విశాఖలో ఇది రెండో రోజు సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సులో మెయిన్గా డిస్కస్ చేశారు. అన్ని స్టార్టప్ కంపెనీలను వెల్కమ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు, విశాఖకు, అటు అమరావతికి పెట్టుబడులను ఆకర్షిస్తూ ఈ సదస్సు జరగడం అయితే జరిగింది. ఈ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అంత సిద్ధమైనట్టు చెప్తూ ఉన్నారు. 150,000 మందికి ఉపాధి కల్పిస్తామనే విషయం కూడా చెప్తూ ఉన్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ చుట్టుపక్కల జరగబోయే రాష్ట్రాలలో ఉన్న ఇన్వెస్టర్స్ అవుట్ సైడ్ ఆంధ్ర కాకుండా ఆంధ్రాలోనే పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. 160 గిగావాట్స్ ఎన్ఓఈ పైన కూడా సంతకాలు చేయడం జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ గా తెలుస్తూ ఉంది. మన రాష్ట్రంలో జనరేట్ చేసే పవర్నే మనం యూజ్ చేయబోతున్నామనే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. 160 గిగావాట్స్ అంటే ఇది చిన్న ప్రాజెక్ట్ అయితే కాదు. దీనికి ల్యాండ్ ఎక్వైరింగ్ కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల వేలాది మందికి జాబ్స్ రావడంతో పాటు మన ఎనర్జీని మనమే యూజ్ చేసుకోవడం అనేది అయితే జరుగుతుంది. గ్రీన్ ఎనర్జీ మెయిన్ లక్ష్యంగా ఫోకస్ చేస్తూ డెవలప్మెంట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. విజన్ 2047 కల్లా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలి. దీంట్లో లక్షల మందికి జాబులు రావాలి. ఇక్కడి నుంచి పవర్ ను అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది వరల్డ్ మొత్తం అని కూడా చెప్తూ వస్తున్నారు. సస్టైనబిలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును జనరేట్ చేయాలంటే మనం గ్రీన్ ఎనర్జీని ముందుకు తీసుకోవాలని నేటి తరాలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపునియడం జరిగింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.